హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ, సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలకు కానీ, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏదైనా ఒక చిన్న అవకాశం దొరుకుతుందా అని చెప్పి గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తూ ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. రీసెంట్గా చూస్తే కోర్టులో పిటిషన్స్ వేయడం దగ్గర, అంటే పనికిమాల విషయం గురించి కోర్టులో పిటిషన్స్ వేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఏ అవకాశాన్ని కూడా వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఏదో విధంగా జనసేన పార్టీ మీద బురద జల్లాలి, దుమ్మెత్తిపోయాలి. ఇదే వాళ్ళ ప్రధాన ఎజెండా. అలా ఇప్పుడు పిఠాపురంలో వర్మ జనసేన పార్టీ కోసం నేను బాగా కష్టపడ్డాను, పవన్ కళ్యాణ్ గారు గెలవడం కోసం నేను చాలా కష్టపడి ఆయనను గెలిపించానని చెప్పుకునే వర్మ రీసెంట్గా ముద్రగడ పద్మనాభం గారిని వెళ్ళి కలిశారు. ఈ వెంటనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ టాపిక్ను వైరల్ చేస్తూ ట్రెండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం దగ్గరికి వర్మ ఎందుకు వెళ్ళాడు, పిఠాపురం వర్మ ఎందుకు వెళ్ళాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ చెక్కు పెట్టేందుకు ముద్రగడ పద్మనాభంతో కలిసి గేమ్ ఆడుతున్నాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఇలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు వర్మని పద్మనాభం ఇంటికి పంపించి పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు. పవన్ కళ్యాణ్ జర జాగ్రత్త, నీ వెనకాల వెన్నుపోటు పోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు, అందుకే వర్మని అక్కడికి పంపించాడు. అబ్బో, ఇక రకరకాల కామెంట్లు, రకరకాలుగా దాన్ని ట్రెండ్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అసలు వెనక ముందు ఏం ఆలోచించకుండా, అసలు ఎందుకు వెళ్ళాడో తెలుసుకోకుండా గుడ్డిగా ఏదో ఒక కామెంట్ చేస్తూ, ఏదో ఒకటి వైరల్ చేయడం కోసం ఏదో ఒక పోస్ట్ పెడుతూ శునకానందం పొందుతుంటారు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు. ముద్రగడ పద్మనాభం గారిని వర్మ కలిసిన ఉద్దేశం ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారికి గత కొన్ని రోజులుగా హెల్త్ బాగలేదు, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు ఆయన. అయితే ఈ మధ్య కాలంలోనే ఆయన కోలుకున్నారని చెప్పి చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యనమల రామకృష్ణుడితో పాటు చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన ఇంటికి వచ్చి ఆయన పరామర్శించి వెళ్తున్నారు. అంటే కలిసి ఎలా ఉంది, ఆరోగ్యం కోలుకుంటున్నారు కాబట్టి ఆయనను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అందులో భాగంగానే ఈ పిఠాపురం వర్మ కూడా ముద్రగడ పద్మనాభం గారిని వెళ్ళి కలిశారు. ఇది అందరికీ తెలుసు, కానీ వైఎస్ఆర్సీపీ బుద్ధి వంకర కాబట్టి కావాలని దీన్ని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వర్మ అండ్ పద్మనాభం ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారికి చెక్కు పెట్టే విధంగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే వెళ్ళి కలిశారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడుస్తున్నాడు అనే విధంగా కామెంట్లు, ట్వీట్లు ఏంట్రా బాబు. ఇదే ఈ వైఎస్ఆర్సీపీ ఈ మెదళ్ళు సరిగ్గా పనిచేయమని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది వాస్తవం. కానీ వీళ్ళు వేరే విధంగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టేందుకే ఆయనను కలుస్తున్నాడని చెప్పే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇది పచ్చి అబద్ధమైన వార్త. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదనేది వాస్తవం.